ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో ఆ జాతకుడికి వివాహం జరిగేటువంటి సమయం ఏది అనేది ఏ విధంగా తెలుసుకోవచ్చు, ఎటువంటి గ్రహాలు స్థానాలు మనం అనలైజ్ చేయడం వల్ల మ్యారేజ్ టైం ఎప్పుడుంది అనేది ఎలా మనం ఒక ఐడియా తెచ్చుకోవచ్చు అనేది తెలుసుకుందాము. చాలామంది మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు అడిగేటువంటి ఫస్ట్ క్వశ్చన్, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, ఏ టైం లోపల మ్యారేజ్ అవుతుంది అనేటువంటి ఒక క్వశ్చన్ ఉంటుంది. అయితే జాతకంలో మ్యారిటల్ అనాలిసిస్ చేసేటప్పుడు అర్లీ మ్యారేజ్ ఉందా, లేట్ మ్యారేజ్ ఉందా, ఎటువంటి మ్యారేజ్ ఉంది అనేది ఎలాగైతే స్టడీ చేస్తామో, అదే సమయంలో టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుంది, వివాహం అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా మనం అంచనా వేయచ్చు. అయితే వివాహ సమయాన్ని అంచనా వేసేటప్పుడు ఆ మాటకు వస్తే వివాహానికి సంబంధించినటువంటి ఎటువంటి అనాలిసిస్ చేసే సమయంలో అయినా సరే పరాశర స్థిరకారకత్వాలని అలాగే జైమిని చరకారకత్వాలని రెండింటిని కూడా మనం స్టడీ చేయాలి. ఈ దృష్టికోణంలో చూసినప్పుడు మ్యారేజ్కి సంబంధించినటువంటి ప్లానెట్స్, హౌసెస్ ఎలా రిలేట్ అయి ఉన్నాయి, ఎటువంటి సంబంధంలో ఉన్నాయి అనేది ముందు స్టడీ చేసిన తర్వాత ఏ గ్రహం యొక్క దశలో అంతర్దశలో మ్యారేజ్ అవుతుంది అనేది మనం ఒక అంచనాకి రావచ్చు. ఎప్పుడు కూడా మహాదశనాథుడు సపోర్ట్ చేసినప్పుడు అంతర్దశనాథుడు కూడా మ్యారేజ్కి సంబంధించినటువంటి రిలేషన్లో కాంబినేషన్లో ఉన్నప్పుడు ఆ దశ అంతర్దశలో మ్యారేజ్ అనేది అవుతుంది. ఎప్పుడు కూడా ఒక గ్రహం యోగంలో ఉన్నప్పుడు ఆ యోగ ఫలితాలని తన మహాదశలో పరిపూర్ణంగా ఇస్తుంది ఆ గ్రహము. అలాగే వివాహానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటప్పుడు కూడా ఏ గ్రహదశ అయితే నడుస్తుందో అటువంటి గ్రహదశ వివాహానికి అనుకూలమైనటువంటి కాంబినేషన్లో ఉందా లేదా, ఒక వివాహం ఫిక్స్ అయిన తర్వాత వెంటనే వివాహం అవుతుందా, లేట్ అవుతుందా, మ్యారేజ్ అనేది లేట్ అవుతుందా, ఇలాంటివన్నీ కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో 7th హౌస్లో మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉండొచ్చు, 8th హౌస్లో మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉండొచ్చు, అంటే పాపగ్రహాలు. ఇలా ఉన్నా కానీ ఆ గ్రహాల యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు మాత్రమే అటువంటి దుష్పరిణామాలు కావచ్చు, నెగిటివ్ రిజల్ట్స్ అనేది ఉంటాయి. ఎప్పుడు కూడా ఒక గ్రహం యొక్క నెగిటివ్ లేదా పాజిటివ్ రిజల్ట్స్ని మనం అనలైజ్ చేయాలంటే ఆ గ్రహం యొక్క దశ అనేది రావాలి. ఇప్పుడు మ్యారేజ్ టైమింగ్కి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటప్పుడు చూడవలసింది 7th హౌస్, 8th హౌస్, 2nd హౌస్, 12th హౌస్ ప్రధానంగా చూడాలి. 2nd హౌస్ అనేది కుటుంబానికి సంబంధించినటువంటి హౌస్, అంటే కుటుంబ జీవితం అనేది స్టార్ట్ అవుతుంది, ఫ్యామిలీ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అని ఇండికేట్ చేస్తుంది 2nd హౌస్. అలాగే 2nd హౌస్లో ఉన్న ప్లానెట్స్, 2nd లార్డ్ ఎక్కడ ఉన్నాడు, శుభగ్రహాలతో కలిసి ఉన్నారా లేదా కొంతవరకు పాడయ్యాడా, ఇవన్నీ కూడా చూడాలి. అలాగే 7th హౌస్ అనేది లైఫ్ పార్ట్నర్కి సంబంధించినటువంటి హౌస్ కాబట్టి 7th హౌస్లో ఉన్న ప్లానెట్స్, 7th లార్డ్ ఎక్కడ ఉన్నాడు, బలంగా ఉన్నాడా, ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా 8th హౌస్, 8th లార్డ్, 12th హౌస్, 12th లార్డ్. ఇక నైసర్గికంగా వివాహకారకుడైనటువంటి శుక్రుడు, జైమిని చరకారకుడైనటువంటి దారకారకుడు, వీరు ఎక్కడ ఉన్నారు, ఆ గ్రహాల యొక్క దశ నడుస్తోందా, ఇది కూడా మనం స్టడీ చేయాలి. అదేవిధంగా శుక్రుడి నుంచి 2nd హౌస్, 7th హౌస్, 8th హౌస్, 12th హౌస్ ఇవి కూడా మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా చంద్రుడి నుంచి కూడా ఈ హౌసెస్ని స్టడీ చేయాలి. అలాగే నవాంశను కూడా మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ గురించి, అంటే మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుంది అని అనాలిసిస్ చేసేటప్పుడు. స్త్రీల విషయంలో గురువు యొక్క స్థితి, గురువు ఏ హౌస్లో ఉన్నాడు, గురు మహాదశ నడుస్తోందా, ఇలాంటివన్నీ కూడా మనం స్టడీ చేయాలి మ్యారేజ్కి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటప్పుడు. ఎందుకంటే గురువు భర్తృకారకుడు. స్త్రీల విషయంలో శుక్రుడిని, గురువుని ఇద్దరిని కూడా మనం స్టడీ చేయాలి. ఇక ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి మ్యారేజ్ని అని కనుక చూసినట్టయితే ఇందాక చెప్పినటువంటి హౌసెస్, అలాగే ఆ గ్రహాలు, ఆ స్థానాల యొక్క అధిపతులు, శుక్రుడు, స్త్రీల విషయంలో గురువు, చంద్రుడి నుంచి ఆ స్థానాలు, ఇవన్నీ కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అలాగే నవాంశ చార్ట్. ఇక కొన్ని థంబ్ రూల్స్ని ఆధారం చేసుకుని మనం వివాహం జరిగే సమయాన్ని నిర్ణయించవచ్చు. ఎప్పుడు కూడా వివాహం అనేది జరుగుతుందా లేదా, ఎప్పుడు జరుగుతుంది అనేది దశాభుక్తి బేస్ చేసుకుని మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే గోచారంలో గ్రహాలు కూడా వివాహానికి అనుకూలంగా ఉన్నట్టయితే
ఆ వివాహం మరింత త్వరగా ఏ ఆటంకాలు లేకుండా త్వరగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గోచారం ఎప్పుడు కూడా డెస్టినీని తెలియచేయదు. చంద్రుడి నుంచి గోచారం కావచ్చు, లగ్నం నుంచి గోచారం కావచ్చు, అది ఆ సమయంలో ఆ వ్యక్తికి వివిధ అంశాల్లో ఎటువంటి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అని సూచించేది గోచారము. ఉదాహరణకి ఒక జాతకుడికి ఫలానా దశాభుక్తిలో మ్యారేజ్ జరగదు అని కనుక ఉన్నట్టయితే, మ్యారేజ్ జరగడానికి చాలా ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉన్నట్టయితే, గోచారంలో వివాహం జరిగేటువంటి గోచార స్థితి ఉన్నా కానీ వివాహం జరిగేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఎప్పుడూ కూడా గోచారాన్ని ఎక్కువగా పట్టించుకోకుండా మహాదశ నడుస్తోంది, అందులో ఏ గ్రహం యొక్క అంతర్దశ నడుస్తోంది, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని ఎప్పుడూ అనలైజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి రాశి ఫలాల కంటే కూడా దశాభుక్తి అనేది చాలా ముఖ్యము. దశాభుక్తి అనేది ఆ వ్యక్తి యొక్క డెస్టినీని తెలియచేస్తుంది. ఎందుకంటే రాశి అనేది చాలా కామన్. ఆ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎంతోమంది ఉంటారు, కానీ ప్రతి వ్యక్తి యొక్క హారోస్కోప్ చాలా యూనిక్గా ఉంటుంది. అంటే ఒక వ్యక్తి జన్మించినటువంటి లగ్నము, ఆ గ్రహాల అమరిక ఇంకో వ్యక్తికి ఉండదు, చాలా రేర్గా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా రాశి బేస్ చేసుకుని ఇటువంటి నిర్ణయాలకు రావడం అనేది పొరపాటు. ఇక ఎటువంటి సమయంలో మ్యారేజ్ జరుగుతుంది అని కనుక చూసినట్టయితే, 7th హౌస్లో ఉన్న ప్లానెట్స్ వాటి యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు, అలాగే 7th లార్డ్ యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు మ్యారేజ్ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా 2nd లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ దశల్లో కూడా మ్యారేజ్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ హౌసెస్లో ఉన్న ప్లానెట్స్ యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు కూడా మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నవాంశ కనుక చూసినట్టయితే, అయితే ఇందాక చెప్పినటువంటి హౌసెస్ లగ్నం నుంచి చూడాలి, శుక్రుడి నుంచి చూడాలి, చంద్రుడి నుంచి కూడా చూడాల్సి ఉంటుంది. స్త్రీల విషయంలో గురువు నుంచి ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా కూడా కొంత మనం స్టడీ చేయాల్సి ఉంటుంది వివాహం యొక్క సమయాన్ని. అలాగే నవాంశను కూడా చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము, ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటప్పుడు. నవాంశ లగ్నం ఏది, నవాంశ లగ్నంలో ఏమైనా ప్లానెట్స్ ఉన్నాయా, ఆ ప్లానెట్స్ యొక్క మహాదశ కనుక నడుస్తూ ఉంటే మ్యారేజ్ జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నవాంశ లగ్నాధిపతి యొక్క దశ నడుస్తున్నప్పుడు మ్యారేజ్ జరగడానికి అవకాశం ఉంటుంది. నవాంశ 7th హౌస్లో ప్లానెట్స్ వాటి యొక్క మహాదశ, అలాగే నవాంశలో 7th హౌస్ లార్డ్ యొక్క మహాదశ, 7th హౌస్లో ప్లానెట్స్ యొక్క దశ, 7th హౌస్ లార్డ్ యొక్క మహాదశ. అదేవిధంగా అందులో ఉన్నటువంటి ప్లానెట్స్ అంతర్దశల్లో కూడా వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే మహాదశ ఎప్పుడు సపోర్ట్ చేయాలి. మనం ఏ విధంగా అయితే D1 చార్ట్ని అనలైజ్ చేస్తామో, D9 చార్ట్ అంటే నవాంశ చార్ట్ను కూడా ఇలా మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇక నవాంశ లగ్నాధిపతి కనుక బలంగా ఉంటే, కేంద్రంలో ఉన్నాడు ఉదాహరణకి, చాలా త్వరగా మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నవాంశ లగ్నాధిపతి ఉచ్చలో ఉండడము, బలంగా ఉండడము అనేది మ్యారేజ్ అనేది త్వరగా ఏ ఆటంకాలు లేకుండా, ఎక్కువ సంబంధాలు చూడకుండా త్వరగా మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే నవాంశలో త్రికోణాల్లో ఉన్న, కోణస్థానాల్లో ఉన్నా కూడా మ్యారేజ్ అనేది త్వరగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. నవాంశ లగ్నాధిపతి వీక్గా ఉన్న, అంటే నీచలో ఉండడము, పాపగ్రహాలతో కూడుకుని ఉండడం, ఇటువంటివి కనుక ఉన్నట్టయితే మ్యారేజ్ ఫైనలైజ్ అవ్వడంలో ఎన్నో ఆటంకాలు అనేవి ఉంటాయి. ఎన్నో సంబంధాలు వచ్చి రిజెక్ట్ అవ్వడము, ఆ తర్వాత మ్యారేజ్ కుదరడము, ఇటువంటి వాతావరణంలో మ్యారేజ్ అనేది ఫైనలైజ్ అవుతుంది. ఇక నవాంశ లగ్నంలో పాపగ్రహాలు, నైసర్గిక పాపగ్రహాలు కనుక్కున్నట్టయితే అది కూడా మ్యారేజ్ త్వరగా అవ్వడంలో ఆటంకాన్ని తెలియజేసేటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది. నవాంశ లగ్నాధిపతి పాడవకుండా ఉండడము, నవాంశ నుంచి 7th హౌస్ లార్డ్ అంటే నవాంశలో సప్తమాధిపతి పాడవకుండా ఉండడము, నవాంశ లగ్నంలో నవాంశ నుంచి 7th హౌస్లో పాపగ్రహాలు లేకుండా ఉండడము, ఇవన్నీ కూడా మ్యారేజ్ డిలే అవ్వకుండా, త్వరగా ఏ ఆటంకాలు లేకుండా, ఎక్కువ సంబంధాలు చూడకుండా మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం అనేది తెలియజేసేటువంటి కొన్ని సూత్రాలు. ఇక 7th హౌస్ కావచ్చు, D1 చార్ట్లో అంటే రాశి చార్ట్లో 7th హౌస్లో పాపగ్రహాలు ఉండడము, 7th లార్డ్ బలహీనంగా ఉండడం, ఇవన్నీ కూడా మ్యారేజ్ జరిగేటువంటి అవకాశాలను కొంతవరకు, త్వరగా జరిగేటువంటి అవకాశాలని తగ్గిస్తాయి. కుజుడు, అలాగే రాహువు, కేతు ఇటువంటి ప్లానెట్స్ ఉన్నప్పుడు కొంత మ్యారేజ్
మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు, సంబంధాలు చూసేటప్పుడు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడము, ఇటువంటివన్నీ జరిగిన తర్వాత మ్యారేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శుక్రకుజ కాంబినేషన్ ఉన్నప్పుడు కూడా మ్యారేజ్ అనేది కొంత డిలే అయ్యి, సంబంధాలన్నీ రిజెక్ట్ అయ్యి తర్వాత మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుంది నేను చూసేటప్పుడు శుక్రుడు యొక్క మహాదశ జరుగుతున్నప్పుడు కూడా ఉదాహరణకి మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ శుక్రుడు కనుక మ్యారేజ్కి సంబంధించినటువంటి హౌసెస్తో లేదా మ్యారేజ్కి సంబంధించినటువంటి గ్రహాలతో సంబంధం కనుక కలిగి ఉన్నట్టయితే శుక్ర మహాదశలో మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక జైమిని సిస్టంలోకి వచ్చినట్టయితే జైమిని మహర్షి చరకారకత్వాలని ప్రతిపాదించాడు. అంటే పరాశరుడు ప్రతిపాదించిన చరకారకత్వాలని ఇంకొంచెం ఎక్కువగా స్టడీ చేసి తన తపస్సుతో సూత్రాలు రచించాడు. ఈ విధంగా దారకారక ప్లానెట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి గ్రహము. ఇంతకుముందు కూడా నేను వీడియోలో దారకారక గ్రహం అంటే ఏంటి, ఎలా మనం కనుక్కోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా క్లుప్తంగా మెన్షన్ చేస్తాను. ఒక వ్యక్తి జన్మించినప్పుడు ప్రతి గ్రహము కూడా ఆయా రాసుల్లో కొన్ని డిగ్రీల్లో ప్రయాణించి ఉంటాయి. అన్నిటికంటే ఎక్కువ డిగ్రీల్లో ఉన్నటువంటి ప్లానెట్ ఆత్మకారక గ్రహం అయితే, అన్నిటికంటే తక్కువ డిగ్రీలో ఉన్న గ్రహము దారకారక ప్లానెట్. దారకారక గ్రహం అనేది మ్యారేజ్కి సంబంధించినటువంటి విషయాల్ని తెలియజేసేటువంటి గ్రహము. సప్తమాధిపతి ఎలాగైతే మ్యారేజ్కి సంబంధించినటువంటి ప్లానెట్, దారకారక కూడా మ్యారేజ్కి సంబంధించినటువంటి ప్లానెట్. దార అంటే స్పౌజ్, అంటే జీవిత భాగస్వామి. కాబట్టి దారకారకుడు కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి గ్రహము. చాలా సందర్భాల్లో దారకారకుడు యొక్క స్థితి, అలాగే దారపాదం యొక్క స్థితి, ఉపపాదము, వీటిని స్టడీ చేయకపోవడం వలన మనకి మ్యారేజ్ టైమింగ్ అనేది కనుక్కోవడంలో ఒక క్లారిటీ కూడా రావడం కష్టమవుతుంది. అదేవిధంగా దారపాదము అంటే ఏంటి అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఒక జాతకంలో లగ్నం నుంచి 12 స్థానాలకి కూడా ఆరూఢాలని మనం కనుక్కోవచ్చు. లగ్నానికి ఆరూఢం కనుక్కుంటే దానికి ఆరూఢ లగ్నము అని పేరు. సెకండ్ హౌస్కి ఆరూఢం కనుక్కుంటే దానికి ధనారూఢము, ద్వితీయారూఢము అని పేరు. ఈ విధంగా ప్రతి హౌస్కి కూడా ఆరూఢాలను మనం కనుక్కోవచ్చు. ఆ విధంగా 7th హౌస్ యొక్క ఆరూఢాన్ని కనుక్కుంటే దానికి సప్తమారూఢము, దారారూఢము లేదా దారపాదము అని పేరు. అయితే ఆరూఢాన్ని ఎలా కనుక్కుంటామని కనుక చూసినట్టయితే, ఉదాహరణకి 7th హౌస్ తీసుకుంటే దాని యొక్క ఆరూఢాన్ని ఎలా కనుక్కోవాలి. ఉదాహరణకి లగ్నం మేషలగ్నము, 7th లార్డ్ శుక్రుడు. ఇటువంటి శుక్రుడు ఆ జాతకంలో ధనస్సులో ఉన్నాడు. అంటే 7th హౌస్ నుంచి 7th హౌస్ అయినటువంటి తుల నుంచి మూడో ఇల్లు అయినటువంటి ధనస్సులో ఉన్నాడు. కాబట్టి అక్కడి నుంచి మూడో ఇల్లు అయినటువంటి కుంభము దారపాదం అవుతుంది. ఈ విధంగా దారపాదాన్ని మనం నోట్ చేసుకోవాలి. ఇలాగే 12th హౌస్ కనుక ఆరూఢాన్ని కనుక్కుంటే అది ఉపపాదం అవుతుంది. ఈ విధంగా దారకారక ప్లానెట్ ఎవరు, దారపాదం ఏ హౌస్లో ఉంది, ఉపపాదం ఏ హౌస్లో ఉంది చూడాలి. దారకారకుడు దశలో మ్యారేజ్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా దారపాదం యొక్క దారకారకుడు దశలో మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. జైమిని సిస్టంలో రాశి దశలు అనేవి ఉంటాయి. జైమిని మహర్షి చాలా దశా సిస్టమ్స్ని చెప్పడం జరిగింది. పరాశరుడు కూడా వింశోత్తరి దశ కాకుండా చాలా దశా సిస్టమ్స్ని చెప్పారు. అలాగే జైమిని కూడా చాలా దశా సిస్టమ్స్ని చెప్పడం జరిగింది. అందులో చరదశను కనుక మనం అనలైజ్ చేసినట్టయితే ఇవన్నీ కూడా రాశి దశలు. జైమిని చెప్పినటువంటి దశలన్నీ కూడా రాశి దశలు. అంటే మేషదశ, వృషభ దశ ఇలా ఉంటాయి. ఈ విధంగా దారపాదం ఉన్నటువంటి రాశి దశ జరుగుతున్నప్పుడు, దారపాదం నుంచి 7వ ఇంట్లో ఉన్నటువంటి రాశి దశ జరుగుతున్నప్పుడు, దారపాదం చూసినటువంటి రాశి దశ జరుగుతున్నప్పుడు, అంటే చరరాశులు స్థిర రాశులు పరస్పరం చూసుకుంటాయి జైమిని పద్ధతిలో. మేషము వృశ్చికాన్ని చూస్తుంది, కానీ చరరాశి పక్కనే ఉన్నటువంటి స్థిర రాశిని చూడదు. అంటే మేషం వృషభాన్ని చూడదు, కానీ వృశ్చికాన్ని, కుంభాన్ని, సింహాన్ని చూస్తుంది. ఈ విధంగా చూడబడినటువంటి రాశుల యొక్క దశల్లో వివాహం అవడానికి అవకాశం ఉంటుంది. ఉపపాదం రాశి దశలో వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది. ఉపపాదం చూస్తున్నటువంటి రాశి దశలు ఇవన్నీ కూడా వివాహం జరగడానికి ఎంకరేజ్మెంట్ ఇచ్చేటువంటి దశలు. ఈ విధంగా దారపాదం యొక్క రాశి దశ, దారపాదం నుంచి 7వ ఇంట్లో కనుక గ్రహం ఉన్నట్టయితే ఆ గ్రహం యొక్క మహాదశలు, ఉపపాదంలో ఉన్న గ్రహము, ఉపపాదం నుంచి 7వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహము, అలాగే దారపాదంలో ఉన్న గ్రహము, దారపాదం నుంచి 7వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహము, ఈ గ్రహాల దశల్లో కూడా మ్యారేజ్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా కొన్ని సింపుల్ ఫండమెంటల్ సూత్రాలను ఆధారం చేసుకుని ఒక ఐడియా అనేది మనం తెచ్చుకోవడానికి వీలుంటుంది. మ్యారేజ్ టైమింగ్ విషయంలో ఏ టైంలో మ్యారేజ్ జరగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశం స్టడీ చేసేటప్పుడు. అయితే ఎప్పుడు నేను చెప్పేటట్టుగా
జాతకంలో ఒకవేళ సప్తమంలో అష్టమంలో పాపగ్రహాలు ఉన్నా కానీ ఆ గ్రహాల యొక్క మహాదశ నడిచేటప్పుడు మాత్రమే వాటి యొక్క తీవ్ర ఫలితాలని జాతకుడు అనుభవిస్తాడు. ఇది కూడా ఎప్పుడూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే జైమినీ సిస్టంలో కూడా మనం అనలైజ్ చేయాలి. ఈ విధంగా కొన్ని సింపుల్ సూత్రాలను ఆధారం చేసుకుని ఎవరికి వారు స్వయంగా కొంతవరకు ఒక ఐడియా తెచ్చుకోవచ్చు. మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుంది, ఏ దశ అంతర్దశల్లో జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని అనలైజ్ చేసేటప్పుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.